పంజిమ్లో ఒకరోజు 4-5 ప్లేస్ కవర్ చేయాలంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఇది దోనపౌలా జెట్టి. పంజిమ్ నుంచి 7.5 కిలోమీటర్స్ అనమాట ఇక్కడ రీచ్ అవ్వటానికి. ఇక్కడైతే పెద్దలకి 50 రూపీస్, పిల్లలకైతే 25 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడైతే మంచి వ్యూ పాయింట్ అనమాట. సింగం మూవీ ఇక్కడే షూట్ చేశారు. ఇదైతే పైకి వెళ్ళే దారి. పైనుంచి వ్యూ అంతా చాలా బాగుంటుంది. ఇది కవర్ చేయాలంటే 1 to 1.5 hours పడుతుంది. తర్వాత ఇదైతే మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 దాకా ఓపెన్ ఉంటుంది. ఇక్కడ చూసుకొని బయటకు రాగానే షాపింగ్ అనమాట. ఇక్కడ షాప్స్ అయితే పెద్దగా లేవు, అంటే ఎక్కువగా లేవు. తర్వాత వీళ్ళ దగ్గర వీళ్ళు ఎంతకు చెప్తే అంతకే కొనాలి. బార్గెన్ అంతా లేదు, తక్కువ చేసి అస్సలు ఇవ్వరు అనమాట. ఇది చూసి అక్కడి నుంచి బయలుదేరి పంజిమ్కి వచ్చారంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అక్కడ చేసుకోవచ్చు. అంటే కెఫే బెంగళూరు అని సౌత్ ఇండియన్ రెస్టారెంట్ అనమాట. సేమ్ కర్ణాటక స్టైల్ ఫుడ్. సౌత్ ఇండియన్ ఫుడ్ కావాలంటే ఇక్కడ ట్రై చేయొచ్చు ఖచ్చితంగా. ఇక్కడ ఇడ్లీ, దోశ, కాఫీ, టీ అన్నీ చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటుంది. రీజనబుల్ ప్రైస్ అనమాట, చాలా కాస్ట్లీ ఫుడ్ కానీ కాదు. తర్వాత ఇదైన వెంటనే అవర్ లేడీ ఆఫ్ ఇమాక్యులేట్ కాన్సెప్షన్ చర్చ్ అనేసి ఇది కనిపిస్తుంది కదా. ఈ చర్చ్ అయిన వెంటనే మ్యాప్స్లో ఫౌంటైన్స్ అనేసారంటే అక్కడి నుంచి చాలా దగ్గర అనమాట. 2 వీలర్ కానీ తీసుకున్నారంటే చాలా బాగుంటుంది ఇక్కడంతా తిరిగేకి. ఇక్కడైతే మధ్యాహ్నం టప్పుడు పోతే క్రౌడ్ తక్కువ ఉంటుంది. తర్వాత అక్కడ లోకల్స్ అంటే ఇంటి గల్లోళ్ళంతా తిరిగేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. మధ్యాహ్నం టప్పుడు అయితే ఫొటోస్ తీసుకునేకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, చాలా బాగుంటుంది. రంగురంగుల బిల్డింగ్ల మధ్య ఫోటోలు దిగితే చాలా బాగుంటుంది కదా. సో ఈ ప్లేస్ కానీ కవర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత వస్తే ఒక 11 o'clock అలా వచ్చారంటే ఈ ప్లేస్ కానీ కవర్ చేయొచ్చు. ఇది అయిన వెంటనే బిగ్ డాడీ కెసినోకి ఆపోజిట్ అనమాట షాపింగ్. ఇది పంజిమ్ మార్కెట్. ఇక్కడైతే శాండిల్స్ అంతా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. శాండిల్స్ తర్వాత బట్టల కంటే శాండిల్స్ తర్వాత బ్యాగ్సే ఎక్కువ ఉన్నాయి అనమాట. తర్వాత ఇక్కడ షాపింగ్ చేయొచ్చు, ఎందుకంటే తక్కువ కానీ దొరుకుతాయి అనమాట. మనం అడిగిన రేట్లకి ఇస్తారు. ఇది లోపల పోతుంటే చాలా షాప్స్ ఉన్నాయి. పెద్ద మార్కెట్ అనమాట. ఇది బయట నుంచి చూసి చాలా చిన్నగా ఉంటుంది, అయితే చాలా పెద్దది. ఇది అయిన వెంటనే ఈవినింగ్ అలా స్టార్ట్ చేశారంటే క్రూజ్ వచ్చి 3 types ఉన్నాయి. ఒకటి రౌండ్ జస్ట్ బ్యాక్ వాటర్లో వచ్చి ఒక రౌండ్ తిప్పుతారు అనమాట, 1 hour. అది 300 అనమాట స్టార్టింగ్. మ్యూజిక్ డాన్స్ అంతా అందులో అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. అయితే ఫుడ్, స్నాక్స్ అలాంటివన్నీ ఏం దొరకవు. తర్వాత సెకండ్ అయితే డిన్నర్ క్రూజ్ అయితే 1500 నుంచి స్టార్ట్ అనమాట డిన్నర్ క్రూజ్. తర్వాత కెసినో తెలిసిందే కదా, కెసినోకి అయితే 2000 నుంచి స్టార్ట్ అనమాట. 2000 నుంచి 3500, 4000 దాకా ఉందంటే ఈ బిగ్ డాడీ, మెజెస్టిక్ ప్రైడ్ ఇలాంటివన్నీ 3500 నుంచి స్టార్ట్ అనమాట. లోపల అయితే అన్లిమిటెడ్ ఫుడ్. ఇది కెసినోలో అన్లిమిటెడ్ ఫుడ్, మ్యూజిక్ అంతా ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. పిల్లలకి ప్లే ఏరియా అలాంటివన్నీ ఉన్నాయి. ఇవే వద్దు అనుకుంటే, అంటే క్రూజ్ తర్వాత కెసినో ఇలాంటివన్నీ ఏది వద్దు అనుకుంటే మిరామార్ బీచ్లో ఈవినింగ్ వాక్ చేయండి, చాలా బాగుంటుంది. పంజిమ్ బ్రిడ్జ్ లైటింగ్ తర్వాత ఆ క్రూజ్ అలాంటివన్నీ, అంటే ఈవినింగ్ ఆ లైటింగ్స్ అంతా చాలా బాగుంటాయి. అన్నీ చూసుకొని ఎంజాయ్ చేయండి. తర్వాత ఈవినింగ్ స్నాక్స్ తినాలంటే స్వీట్ నేషన్ అని పంజిమ్లోనే ఉంది, అక్కడైతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కాస్త కాస్ట్లీనైతే టేస్ట్ అయితే సూపర్గా ఉంది. గోవాలో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.